వెల్కమ్ టు కంటిన్యూషన్ లాగు. ఆల్రెడీ షార్ట్ వీడియోలో అయితే అందరికీ గుడ్ మార్నింగ్, హోలీ విషెస్ అన్నీ చెప్పేశాను. సో మొత్తానికైతే షూట్ కంప్లీట్ అయిపోయింది. మూవీ రివ్యూ అనమాట. ప్రసాద్ బ్లాగర్ రివ్యూ అని కొడితే మన ఛానల్ వస్తుంది. సో అందులో అయితే రివ్యూ పెట్టబోతున్నాం. మెయిన్ టాస్క్ ఏంటి అంటే, మనం ఎర్లీ మార్నింగ్ షూట్ చేసేటప్పుడు ఇంట్లో పిల్లలు వాళ్ళు లేచి వస్తూ ఉంటారు చూసారా, అది అసలైన టాస్క్ అనమాట. అలాంటప్పుడు వాళ్ళతో ఆడాలా, ఇటు వీడియో చేయాలా, ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ ట్విస్ట్లో అయితే ఉంటుంది. సో మనం వీడియో కంటిన్యూ చేద్దాం. వచ్చేసావా? అదనమాట. ఈరోజు ఇంకా ఏమేమి విశేషాలు విడ్డూరాలు జరిగాయి అనేది బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. చూపించడం అయితే మర్చిపోయాను అనమాట. సో ఆ వీడియో రివ్యూ కోసం, ఆ మూవీ రివ్యూ కోసం అయితే థంబ్నెయిల్ రెడీ చేసాం. ఆ మధ్యలో ఉన్నది మనమే. ఇలా వెరైటీగా ట్రై చేస్తూ ఉండాలి. ఎప్పుడు ఒకేలాగా వెళ్తే లైఫ్ బోర్ కొట్టేస్తుంది. సో అందుకనైతే థంబ్నెయిల్స్లో కూడా వెరైటీ ట్రై చేస్తాం. ఏం చేస్తాం, నాన్ స్టాప్ షూట్ చేస్తూ ఉంటే ఒక అక్షరానికి బదులు ఇంకో అక్షరం వెళ్ళిపోతూ ఉంటుంది ఆటోమేటిక్గా. అది సో ఈరోజు కూడా మరి క్రమం తప్పకుండా మనం చేసే పనుల్లో ఒకటైన వేడి నీళ్ళు తాగడం అయితే స్టార్ట్ చేసామన్నమాట. అదేంటో తెలియదు కానీ ఏదైనా తినడానికి ముందే ఇదైతే కంప్లీట్ చేసుకుంటాను. దీని తర్వాతే వర్కౌట్ అయితే స్టార్ట్ అయ్యింది. ఈ మధ్య కొన్ని అనివార్య కారణాల వల్ల అయితే వర్కౌట్కి గ్యాప్ వచ్చింది, కానీ చేసేటప్పుడు మాత్రం స్ట్రెస్ రిలీఫ్ మామూలుగా ఉండదు. అంతా కూడా యాక్టివేట్ అయిపోయినట్టు అనిపిస్తుంది బాడీ. ఇంకా దేనికి అంటే స్ట్రెస్ బాల్ నొక్కేస్తూ ఉంటారు కదా, అది కాకుండా ఇదైతే కొంచెం చేతులు కూడా గట్టిపడతాయి అనమాట. సో ఈరోజు కొంచెం నాటు జిమ్ చేసి దాని తర్వాత అయితే ఈ ప్రయోగం చేసాము. బాగుంది నిజానికి. బాడీ అంతా కూడా పర్ఫెక్ట్ యాక్టివేట్ అయినట్టు అయితే అనిపించింది చేస్తున్నంతసేపు. ముఖ్యంగా అందరూ చేసేది ఏంటంటే, వచ్చామా చేసేసామా వర్కౌట్ వెళ్ళిపోయామా అని. వర్కౌట్ అయిపోయాక కూడా కొంచెం చిన్న చిన్న స్ట్రెచెస్ వామప్స్ ఉంటాయన్నమాట. సో అవి చేసుకుంటే రెండో రోజుకి పట్టేయకుండా మరీ ఎక్కువ పెయిన్స్ రాకుండా అయితే ఉంటుంది. మీరు వెరైటీ గమనించారా? హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు, కానీ వెల్త్ ఉంటే హెల్త్ బాగుంటుంది అంటారు. అంటే ఇప్పుడు మనం ఆరోగ్యం గురించి చూసుకుంటే మనీ సంపాదించే టైం ఉండదు. అలా అని చెప్పి మనీ వెంట పడతా ఉంటే ఆరోగ్యం సరిగ్గా ఉండదు. ఈ లాజిక్ మీకు అర్థమైందా? అర్థమైతే కామెంట్ చేయండి. ఇది మా వాడు అడుగుతున్నాడు కదా అని అయితే తీసుకున్నాను అనమాట. ఏంటో పిల్లలు ఇవి తిన్నంత ఇష్టంగా ఇంట్లో వండింది అయితే తినరు. అలాగే జస్ట్ పాలల్లో ఈ ప్యాకెట్ వేసి మిక్సీ కొట్టించినందుకు 40 రూపీస్ దాకా అయితే బయట తీసుకుంటున్నారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పాకిస్తాన్ క్రికెట్ ప్లేయర్స్కే ఫైన్ అయితే వేసింది అనమాట. ఒక్కొక్కరికి 50 లక్షలు అయితే వేసింది. ఒక్కొక్క ప్లేయర్ 50 లక్షలు కట్టాలి. మరి అది ఎందుకు ఏంటి అనేది ఇప్పుడే వీడియో షూట్ కంప్లీట్ అయింది. మన ఆటగాడు ప్రసాద్ 2.0 ఛానల్లో అయితే ఉందన్నమాట. సో దానికి సంబంధించి వర్క్ అయితే జరుగుతూ ఉంది. చూడాలి అనుకుంటే కనుక ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది వీడియో అయితే మాత్రం. అలాగే లేటెస్ట్ టాపిక్స్, కరెంట్ అఫైర్స్, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అన్నీ దాంట్లో కవర్ అవుతూ ఉంటాయి అనమాట. ఆటగాడు ప్రసాద్ 2.0 అనే ఛానల్ ఒకసారి చూడడానికి ట్రై చేయండి. సో దానికి సంబంధించిన వర్క్ అవుతూ ఉంది. అది అయ్యాక మనం ఇక ఆఫీస్కి వెళ్తాం. అక్కడ చేసే వర్క్, అలాగే ఈరోజు ఇంకేం జరిగింది అన్నీ కూడా మీకు అప్డేట్ చేస్తాను. ఇదేంటి అంటే హోలీ అనమాట. సో వేరే కలర్లు అవన్నీ ఎందుకులే, పసుపు అయితే కొంచెం ఒంటికి కూడా మంచిది కదా అని అయితే పసుపునే హోలీగా చేస్తున్నాం. విక్కీ చెప్పు, హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ. వచ్చాడు ఈడు. ఎవరికి రా, కొంచెం రాయి. మొత్తానికి హోలీ సెలబ్రేషన్ అయితే కంప్లీట్ చేసుకుని ఆఫీస్కి వచ్చేసాం అనమాట. మరి ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే స్ప్రే కొట్టాం. సో క్లాత్ పెట్టుకొని దుడుస్తున్నాం అంటే. పని విషయంలో మనం దేనికి కూడా మొహమాట పడకూడదు అనమాట. కష్టపడి జెన్యున్గా కష్టపడుతున్నాం. ఏమంటారు, సంపాదించేది జెన్యున్గా కష్టపడి సంపాదిస్తున్నాం అదనమాట. కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఇది చేస్తాం, యూట్యూబ్లో కష్టపడి వీడియోస్ చేస్తాం. కుదిరితే సపోర్ట్ చేయండి. ఆ తర్వాత డాక్టర్ ఆఫ్ ప్రసాదరావు కనబడటలేదు అని అయితే ఒక వెబ్ సిరీస్ వచ్చిందనమాట G5లో. ఉదయ్ భాను గారు కూడా నటించారు. సో ఎలా ఉంది ఏంటి అనేది రివ్యూ చేసి మన మూవీస్ ఛానల్ అయితే పెట్టాను, ప్రసాద్ బ్లాగర్ అని. ఒకసారి చూడండి. సో మొత్తానికైతే ఆఫీస్ నుంచి వచ్చేసాము. వెబ్ సిరీస్ అయితే కంప్లీట్ చేసామన్నమాట. డాక్టర్ ఆఫ్ ప్రసాదరావు కనబడట్లేదు. సో దాని రివ్యూ అయితే మన మూవీస్ ఛానల్లో వస్తుంది. సో అంతా అయిపోయింది. నిద్రపోవడానికి ముందు కొద్దిగా ఏదో ఒకటి మెయింటైన్ చేయాలి కదా, అందుకని పాలు అయితే తాగుతున్నాను అన్నమాట. అది విషయం. సో మరి రేపటి బ్లాగ్లో కలుద్దాం. నేను మీ ఆటగాడు ప్రసాద్. థ్యాంక్ యూ.